ఏదైతే ఓటర్ జాబితా సవరణ ప్రత్యేక కార్యక్రమం ఉందో దానికి సంబంధించి మోని నియోజకవర్గ టిఆర్ఎస్ పార్టీ బూత్ లెవెల్ ఏజెంట్ల యొక్క సమావేశం నిర్వహించడం జరిగింది. మరి ఎన్నికల ఓట్ల సవరణ ప్రక్రియలో తప్పకుండా మన కార్యకర్తలందరూ కూడా ఈ బాధ్యత తీసుకున్న వాళ్ళు విధిగా నెల రోజులు ఆ బిఎల్ఓల వెంట ఉండి మరి అసలైన ఓట్లన్నీ కూడా వచ్చేటట్లుగా, దొంగ ఓట్లు డూప్లికేట్ ఓట్లు ఉంటే కూడా తీసేసే పద్ధతుల్లో, మరి ఎన్నికల సంఘాన్ని సహకరించే పద్ధతుల్లో పనిచేయాలని చెప్పి చెప్పడం జరిగింది. మరి తప్పకుండా రేపు మళ్ళీ గులాబీ జెండా ఎగరాలి. రాష్ట్రం ఇవాళ నాశనం అయిపోతుంది. మళ్ళీ రాష్ట్రాన్ని కాపాడాలంటే శ్రీరామ రక్ష తెలంగాణకు అని చెప్పి ఏదైతే భావిస్తున్నారో మరి ఆ కార్యక్రమం నెరవేరాలంటే తప్పకుండా కార్యకర్తలు అందరూ కూడా ఇప్పటి నుండే జాగ్రత్తగా పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఈ ముఖ్యమంత్రి వస్తే దుర్మార్గంగా 4 బూతులు మాట్లాడిపోవడం తప్ప ప్రజలు కొరిగింది ఏమీ లేదు. ఇప్పటి వరకు నల్గొండ జిల్లాకు, ఉమ్మడి నల్గొండ జిల్లాకు, యాదాద్రి, భువనగిరి, సూర్యాపేట, నల్గొండ జిల్లాలకు సంబంధించిన పర్యటనలో ముఖ్యమంత్రి ఇప్పటి వరకు ₹1 ఇచ్చింది లేదు. ప్రత్యేకంగా ఈ జిల్లా ప్రజలు కొరగబెట్టింది ఏమీ లేదు. రేపు 17 కూడా వస్తారని చెప్తున్నారు. ఎందుకు అనంటే కేవలం స్కామ్ రోడ్ల ప్రారంభోత్సవం కొరకు అని చెప్పి వాటిని హ్యామ్ రోడ్లను పిలుస్తున్నారు. కానీ హ్యామ్ రోడ్లు కాబట్టి స్కామ్ రోడ్లు. ₹10 ఖర్చుతో అయ్యేదానికి ₹50 ఇస్తున్నామని చెప్పి, బ్యాంకుతో ఇప్పిస్తున్నామని చెప్పి మొత్తం సగం డబ్బులు వీళ్ళే దొబ్బి కాంట్రాక్టర్లకు అప్పచెప్పే ప్రయత్నం చేస్తున్నారు. వాస్తవానికి రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పకుండా ఈ హ్యామ్ రోడ్ల పేరు మీద జరుగుతున్న స్కామ్ ఏదైతుందో దీంట్లో భాగస్వాములైన అందరినీ కూడా శిక్ష చేసే పరిస్థితి వస్తుంది. వాస్తవానికి 2.5 ఏళ్లలో ఒక తట్టెడు మట్టి పోయలే ఎక్కడే ఒక రోడ్డు మీద. కానీ ఇవాళ ప్రభుత్వం చేయాల్సిన పనిని ప్రైవేట్ కాంట్రాక్టర్లకు, బ్యాంక్ లోన్లకు అప్పచెప్పి ₹10 అయ్యే పనిని ₹50 చేసి రేపు తప్పకుండా పల్లెటూరు రోడ్ల మీద కూడా టోల్ గేట్లను పెట్టే పరిస్థితి తీసుకొస్తున్నారు. ఇవాళ అడ్డగోలిగా ప్రజల సొమ్మును కాంట్రాక్టర్లకు అప్పచెప్తూ వాళ్ళ ద్వారా వీళ్ళు ఏదైతే దొబ్బుతున్నారో వీటన్నిటికీ కూడా ప్రజల మీద భారం వేసి రేపు పల్లెటూర్లలో, గ్రామాలకు పోయే రోడ్ల మీద కూడా టోల్ ట్యాక్స్ పెట్టే పరిస్థితి తెస్తున్నారు. అది మోటార్ సైకిలా, అది ట్రాక్టరా, అది ఆటోనా, ఇంకోట సైకిల్ తో సహా ఏది వాహనం పోవాలన్నా పల్లెటూర్లలో కూడా టోల్ గేట్ తీసుకొచ్చే ఒక దుర్మార్గమైన కుట్ర ఇది. జిల్లాలో, ఉమ్మడి జిల్లాలో 2 మంత్రులున్నా ఒక్కడు కూడా ఇప్పటి వరకు రివ్యూ చేసింది లేదు. వ్యవసాయ రంగం పైన ఇంతవరకు ఈ 2.5 సంవత్సరాల కాలంలో భువనగిరి జిల్లాలో ఒక రివ్యూ చేయలేదు. కనీసం బ్యాగులు కూడా అందుబాటులో లేవు. ఇక మిల్లర్లను ఇష్టం వచ్చినట్టు దోసుకున్నారు. మిల్లర్లను భయపెట్టించి అడ్డగోలుగా మిల్లర్ల దగ్గర కోట్లాది రూపాయలు వసూలు చేసిండ్రు. కొనుగోళ్లను మాత్రం వాళ్ళకు వదిలేసిండ్రు, దళారులకు వదిలేసిండ్రు వాళ్ళ రైతుల్ని. కనీస మద్దతు ధర లేదు. 1500-1600 అమ్ముకోవాల్సిన దుస్థితికి వచ్చిండు రైతు. ప్రభుత్వం కొనుగోలు చేస్తలేదు. ఓవైపు కాలం మీద పడుతుంది. పండించిన పంట నాశనం అవుతుందని చెప్పి దళారులు ఎంత కడిగితే అంతకు ఇవ్వాల్సిన స్థితికి రైతు మళ్ళీ దిగజారు. భారతదేశంలోనే వరి పండించేదాంట్లో నెంబర్ 1 జిల్లాగా చేసింది ఇవాళ ఈ దుర్మార్గులు వచ్చి మళ్ళీ బాధ పరిస్థితి ఇచ్చిన హామీలు ఎక్కడ నెరవేర్చింది లేదు. ప్రత్యేకించి రైతులకైతే అడుగడుగున మోసమే. రుణమాఫీ విషయంలో మోసం, రైతు బంధు విషయంలో మోసం. వాస్తవానికి ఎన్నికలు వస్తేనే రైతు భరోసా తప్ప ఎన్నికలు అయిపోయిన తర్వాత లేదు. ఎన్నికల ముందు ఒక ఎకరానికి ఇచ్చి మోసం చేసిండ్రు.
మళ్ళా ఎన్నికలు పెట్టదలుచుకునే దాకా లేకపోతే మళ్ళీ ఎకరానికి 2 ఎకరాలకు తెచ్చే మళ్ళీ రైతు మోసపోయిండు దుర్మార్గంగా కాంగ్రెస్ చేతిలో. ఆనాడు ఎట్లా మోసపోయినో మళ్ళీ ఈసారి అది జరిగింది. ప్రతి చోట అవినీతి రాజ్యంగా తయారైంది. ప్రత్యేకించి పోలీస్ శాఖలో అవినీతి ఎక్కువైతుంది. ఎమ్మెల్యేలు మండల పార్టీ అధ్యక్షుల కనుసంధంలో లా అండ్ ఆర్డర్ దెబ్బతిని అనేక చోట్ల దుర్మార్గాలు జరుగుతూ ఉన్నాయి. హత్యలు, మానభంగాలు, మళ్ళీ దొంగతనాలు కూడా మొదలైనవి. ఇలా 10 ఏళ్లలో ఒక దొంగతనం మాట్లాడలేము. కానీ ఇవాళ మళ్ళీ దుర్మార్గంగా పూర్తిగా 2014 ముందు పరిస్థితుల్లో తీసుకొచ్చింది. ఇన్ని రంగాల్లో ఫెయిల్ అయిన ప్రభుత్వం, ప్రజలు తీవ్రమైన వ్యతిరేకత ఉంది. తప్పకుండా ఇవాళ ఎవరి నోట విన్నా మళ్ళీ కేసీఆర్ కావాలి, కేసీఆర్ రాష్ట్రం